అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రకటించి 931 కోట్లు అఫీషియల్గా తాను ఎన్నికల కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్ని ఆధారంగా చేసుకొని అండ్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఒక కొన్న రేటు ఇంతకు ముందు ధర 90లో కొన్నారనుకో, ఆ ధరను మాత్రమే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నారు, మార్కెట్ వాల్యూ కాదు. ఈ విధంగా అన్ని కలుపుకొని 931 కోట్ల రూపాయలు అని చెప్పి ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం గారిని చంద్రబాబు గారిని టార్గెట్గా చేసుకొని వరుసగా ట్విట్టర్లో ట్వీట్లు చేయడమే కాదు, కొందరు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, అధికార ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా చేసుకొని కొన్ని పిక్స్ తయారు చేసి ఆయన డబ్బు మీద పడుకొని సేదా తీరుతూ ఉన్నట్లు, అత్యంత ధనికమైన రాజులాగా రాజు వేషం వేసి ఆ రాజు అన్నట్లు వరుస పెట్టి ఫోటోలు అండ్ వైసీపీ అధికార ప్రతినిధి మీడియా సమావేశం పెట్టి ఇది అఫీషియల్గా చంద్రబాబు లెక్క, కానీ ఓవరాల్గా చంద్రబాబు దగ్గర అనేది మార్కెట్ వాల్యూ ప్రకారం 1,00,000 కోట్ల పైనే ఉంటుంది అని వైసీపీ అధికార ప్రతినిధి మీడియా సమావేశంలో చెప్పారు. అండ్ వైసీపీ అయితే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ వరుస పెట్టి వాచ్ లేదు, ఉంగరం లేదు, ఏదో పాలు కూరలు ఆకుకూరలు అమ్ముకుంటున్నా అన్న చంద్రబాబు 2 ఎకరాల ఆసామి ఇప్పుడు 931 కోట్లకు ఏ విధంగా సంపాదించారు అని చెప్పి వరుస పెట్టి ట్విట్టర్తో టార్గెట్ చేస్తుంది, మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ జాతీయ మీడియాలో కూడా కథనాలు బాగా వచ్చాయి. జాతీయ మీడియా కథనాల మీద కానీ లేదా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఈ నివేదిక మీద కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస పెట్టి చంద్రబాబు గారి మీద ఈ అంశాన్ని బేస్ చేసుకొని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉన్న వైసీపీ మీద కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకో మరి ఎక్కడా నోరు మీద పట్టలేదు. వైసీపీ ఏం మాట్లాడినా దాని మీద ఏదో ఒక కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళే టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి కూడా వైసీపీ పెడుతున్నటువంటి పోస్టుల మీద చేస్తున్నటువంటి విమర్శల మీద అస్సలు స్పందన లేదు. మరి ఎందుకు దీన్ని అనవసరంగా గెలిపించుకోవడం ఎందుకు? ఏది అయితే నిజమే కదా, ఏదో కాసేపు కొన్ని విమర్శలు చేసుకొని వెళ్ళిపోతారులే, మనం గెలకడం ఎందుకని సైలెంట్గా ఉన్నారా తెలియట్లేదు. అఫీషియల్గా ఇదేమీ గెలకడానికి ఏం లేదు కదా, అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి డబ్బే 931 కోట్ల రూపాయలని అఫీషియల్గా వాళ్ళకి ఇచ్చిన దాంట్లోనే. అండ్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇది చాలా ఎక్కువ ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన ఫ్యాక్టే. సో అటువంటిప్పుడు ఇక్కడ కవర్ చేసుకోవడానికి ఏమీ లేదు అని చెప్పి సైలెంట్గా ఉన్నారు, లేకపోతే కాసింత టైం తీసుకొని రెస్పాండ్ అవుతారో తెలియదు. కానీ వైసీపీ మాత్రం తీవ్రంగా టార్గెట్ చేస్తూ ఉంటే టీడీపీ మాత్రం మౌనాన్ని ఆశ్రయించింది.